హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత వ్లాగ్స్. నేను ఈరోజు సింపుల్గా ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటారో చెప్తున్నాను, నా స్టైల్లో. అది ఫస్ట్ టూ ఆనియన్స్, కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు తీసుకొని అవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో సాల్ట్ వేస్తే కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే ఆనియన్స్ భిన్న ఫ్రై అవుతాయి. అవి ఫ్రై అయ్యాక దాంట్లో లైట్గా కొంచెం పసుపు, కారము, అలానే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. చికెన్ మసాలా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చికెన్ మసాలా వేయడం వల్ల ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక దాంట్లో ఉప్పు, కారం అవన్నీ వేసాక 4 కోడిగుడ్లు వేసుకున్నాను నేను. వేసుకొని అవి అప్పుడే కలపకూడదు, స్టవ్ సిమ్లోనే పెట్టుకొని కొంచెం అవి అలానే వదిలేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే అది కొంచెం గట్టిపడుతుంది. అప్పుడు కలుపుకున్నాక బాగా కోడిగుడ్డు పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. కోడిగుడ్డు కూడా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది, అలా వేపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై చాలా సింపుల్గా చాలా బాగా చేసుకోవచ్చు. విత్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, చపాతీలోకి కూడా తినచ్చు. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చితే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.